కాళేశ్వరం అక్రమాలకు కేసీఆర్ బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో స్పష్టమైంది. అన్నింటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని నిర్ధారించింది. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదని, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అబద్ధమని తేల్చింది. జవాబుదారీతనం లేకుండా హరీష్ అడ్డగోలు ఆదేశాలు జారీ చేశారని, పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారని మండిపడింది. పలు చర్యలను సిఫార్సు చేసింది. అక్రమాలకు కేసీఆర్ బాధ్యుడు. నిపుణుల కమిటీని తొక్కుపెట్టేశారు. ఆర్థిక బాధ్యతల నుంచి ఈటల తప్పుకున్నారు. జవాబుదారీతనం లేకుండా హరీష్ అడ్డగోలు ఆదేశారు. పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారు. స్మితా సబర్వాల్ కీలక దస్త్రాలను తొక్కిపెట్టారు. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అబద్ధం. తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అక్రమాలపై ప్రభుత్వానికి అందించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాళేశ్వరం పాపం కేసీఆర్దేనని తేల్చింది. కాళేశ్వరంలో జరిగిన భారీ అవకతవకలకు కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ మొదలుకొని ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీల వరకు అన్నింటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు అధికారులు అధ్యయనం చేసి సిద్ధం చేసిన నివేదిక సారాంశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెండర్లు, O&M డిజైన్, నాణ్యతలో లోపాలున్నాయని, బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దేనని ఈ నివేదికలో తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపాలు, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో వైఫల్యాలు అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 1న సిఎస్ నేతృత్వంలో ఓ ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రీఫ్ నోట్ తయారు చేసింది. కమిషన్ నివేదికలో కేవలం కేసీఆర్నే కాకుండా పలువురు రాజకీయ నేతలు, అధికారులను కూడా బాధ్యులుగా చేర్చారు. నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకున్నారని, మొత్తం వ్యవహారాన్ని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్పై నెట్టేశారని కమిషన్ అభిప్రాయపడింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు జవాబుదారీతనం లేకుండా అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారని తెలిపింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్దేనని నివేదిక పేర్కొంది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పక్కకు నెట్టేశారని, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదని, వ్యాప్కోస్ నివేదిక, డిపిఆర్ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధమయ్యారని తప్పుబట్టింది. నిపుణుల కమిటీని ఐఎస్ఎస్ అధికారులు తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోగల కీలకమైన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ గుర్తించింది. సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కీలక దస్త్రాలను కేబినెట్ ముందు ఉంచకుండా నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో పేర్కొంది. ఇక కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్, కేఏపీసీఎల్ బోర్డు సభ్యులు సైతం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొంది. పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లలో లోపాలు, నాణ్యతాలేమికి బాధ్యులని ఘోష్ కమిషన్ తేల్చింది. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ కాంట్రాక్టర్ ఎల్&టీ సంస్థకు ఎటువంటి సర్టిఫికెట్లు పొందే అర్హత లేదని, దెబ్బతిన్న 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరించాలని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగింది నిజమేనని కమిషన్ తేల్చింది. ప్రాజెక్టు అధికారులు నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని పేర్కొంది. బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని, డిజైన్లలో లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగిందని తెలిపింది.
ఇక నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయని వెల్లడించింది. ప్రజాధనం దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులేనని, వారిపై క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై 2024 మార్చి 14న జస్టిస్ ఘోష్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధం ఉన్న ఏఎస్సీలు, ఇంజనీర్లు, అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫార్సులు చేసింది. తాజాగా ఈ నివేదికను అధ్యయనం చేసిన కమిటీ బ్రీఫ్ నోట్లో బయటపడ్డ అంశాలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.